మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా థియేటర్లలో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలై కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల క్లబ్లో అడుగుపెట్టి ఈ సినిమా ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. లాంగ్ రన్లో ఈ చిత్రం మరిన్ని భారీ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను నెలకొల్పే దిశగా దూసుకుపోతోంది. ఈ అసాధారణ విజయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు ఫుల్ జోష్లో మునిగిపోగా రామ్ చరణ్ సైతం ఈ ఘన విజయం అందించిన ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. పెద్ది ఇచ్చిన భారీ ఊపుతో రామ్ చరణ్ అప్పుడే తన తదుపరి ప్రాజెక్ట్ RC-17 పై దృష్టి సారించారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చరణ్ తన కెరియర్లో 17వ సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం చిత్రం టాలీవుడ్ క్లాసిక్స్లో ఒకటిగా నిలిచి బాక్సాఫీస్ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండటంతో రంగస్థలం మ్యూజిక్ను మించేలా ఒక మైండ్ బ్లోయింగ్ కథను సుకుమార్ సిద్ధం చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మరోవైపు దర్శకుడు సుకుమార్ పుష్ప 2 వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి. అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే అటు మెగా ఫ్యాన్స్, ఇటు సాధారణ ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ టాలీవుడ్లో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమనే నమ్మకంతో నెటిజన్లు సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ ఎలా ఉండబోతోందనే దానిపై సోషల్ మీడియాలో అప్పుడే ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. పెద్ది సినిమాలో చరణ్ పొడవాటి జుట్టు, గడ్డంతో రగడ్ లుక్లో కనిపించి మాస్ ఆడియన్స్ను మెప్పించారు. సాధారణంగా స్టార్ హీరోలు ఒక సినిమా పూర్తయిన వెంటనే ఆ లుక్ నుండి బయటకు వచ్చేసి కొత్త సినిమా కోసం మేకోవర్ మారుస్తూ ఉంటారు. కానీ రామ్ చరణ్ మాత్రం ఇప్పటికీ అదే లాంగ్ హెయిర్ లుక్ను కంటిన్యూ చేస్తుండటం విశేషం. సుకుమార్ సినిమా కోసమే చరణ్ ఈ లుక్ను అలాగే ఉంచారా, లేక ఇందులోనూ మరో పవర్ఫుల్ రగడ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారా అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది.